హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ 26 చూసేద్దాం. అయ్యో, చేసుకునే వాళ్ళకి కలిసి ఉండాల్సిన వాళ్ళకి నచ్చకుండా మనం కూడా ఎలా ప్రొసీడ్ అవ్వగలం కరుణ. అందుకే జస్ట్ వాళ్ళ ఇద్దరికి ఒకసారి మీటింగ్ అరేంజ్ చేద్దాం. వాళ్ళకి ఓకే అయితే సరే, లేదంటే లేదు. సరే సాధన, ఆద్య ముంబై వెళ్ళింది. తను వచ్చాక తనతో మాట్లాడి ఏది అనేది చెబుతా. సరే కరుణ, ఇంకేంటి విశేషాలు మరి? నాదేముంది, నువ్వే చెప్పాలి. మళ్ళీ న్యూ బుక్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు? ఈ మధ్య ఎందుకో అసలు కాన్సంట్రేషన్ కుదరడం లేదు కరుణ. అందుకే ఈసారి కొంచెం టైం పట్టేలానే ఉంది. అలా ఫ్రెండ్స్ ఇద్దరు మాటల్లో పడిపోయారు. చాలా రోజుల తర్వాత కలవడంతో ఈవినింగ్ వరకు అలానే ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశారు. ఏంటో కరుణ, అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. నీతో మాట్లాడుతుంటే అసలు టైంనే తెలియట్లేదు తెలుసా? అవునవును. అసలే రైటర్ గారు చాలా రోజుల తర్వాత తీరిక కల్పించుకొని మరి కలిశారు కదా! అని నవ్వుతూ అంటుంది కరుణ. ఏంటి కరుణ, వెక్కిరిస్తున్నావా? అని అలకగా అంటుంది సాధన. అబ్బా! అలాగేం లేదులేవే. నేనేదో జోక్‌గా అన్నాను అంతే. సరే మరి, నేను మళ్ళీ కలుస్తాను. ఆయన ఇంటికి వచ్చే టైం అయింది. చిన్ని కూడా ఇప్పటికే 4 టైమ్స్ కాల్ చేసింది. నాని ఎప్పుడు వస్తున్నావు అని. సరే కరుణ, బాయ్. మళ్ళీ కలుద్దాం అని ఇద్దరు ఫ్రెండ్స్ బాయ్ చెప్పేసుకొని బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. గంట ముందుగానే అందరూ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అప్పటికి ఇంకా చాలా టైం ఉండడంతో బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఆడవాళ్ళు ఇద్దరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న షాప్స్‌లో వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉన్నాయా అని తిరిగి చూస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకే అబ్బాయిలు కూడా ఫాలో అవుతున్నారు. కాసేపటికి అలసిపోయిన నైనా, "అబ్బా! ఇక చాలు ఆద్య, వెళ్ళి కూర్చుందాం" అని అంటుంది. ఓకే అని వెళ్ళి వెయిటింగ్ ఏరియాలో కూర్చుంటారు అంతా. ఆది అక్కడే ఉన్న కాఫీ షాప్ చూసి, "నైనా, వెళ్ళి కాఫీ తాగేసి వద్దామా" అని అడుగుతుంది. "లేదు ఆద్య, నాకు తాగాలి అని లేదు. నువ్వు రిషి వెళ్ళేసి రండి. మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాము" అని చెబుతుంది నైనా. రిషి కూడా సరే అనడంతో ఆద్య, రిషి ఇద్దరు ఆ కాఫీ షాప్ వైపుకి నడుస్తారు. వాళ్ళు అటు వెళ్ళాక క్రిష్ నైనా కోసం తెచ్చిన జ్యూస్ బాటిల్ ఓపెన్ చేసి ఇస్తూ, "ఏంటి నైనా, ఇంకా చిన్న పిల్లలా అటు ఇటు తిరుగుతావేంటి? నువ్వు అలా తిరుగుతుంటే లోపల ఉన్న మన బేబీకి ఎంత ఇబ్బందవుతుందో చెప్పు" అని అడుగుతాడు. "క్రిష్, ఇది మరీ టూ మచ్ తెలుసా? అయినా ఇప్పుడు జస్ట్ థర్డ్ మంత్ మాత్రమే. ఇంకా బేబీ రెడీ అవ్వలేదు. అయినా సరే నా బేబీ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. నువ్వు కాస్త కుదురుగా ఉండు." "క్రిష్, చెప్పు నాయనా." అది బేబీ వచ్చాక నువ్వు ఇప్పుడు నా పైన చూపిస్తున్న ప్రేమ, కేరింగ్ అన్నీ తనపైకి షిఫ్ట్ అయిపోతాయి కదా! అని డల్‌గా మొహం పెట్టి అమాయకంగా అడుగుతుంది నయన. తన మాటలకి నవ్వుతూ, "పిచ్చి, అలా అస్సలు కాదు. రేపు మన బేబీ వచ్చాక కూడా నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నువ్వే. నీ తర్వాతే మన బేబీ. సరేనా?" అని అంటూ నైనా బుగ్గలపైన చేతితో తడుతూ చెబుతాడు. ఆ మాటలకి మురిసిపోయిన నైనా క్రిష్ చేతిని పట్టుకొని అతని భుజం పైన తల ఆనించి, "లవ్ యూ క్రిష్" అని చెబుతుంది. క్రిష్ నైనా నుదురుపైన ముద్దు పెట్టి, "లవ్ యూ టూ రాక్షసి" అని నవ్వుతూ చెబుతాడు. ఆద్య వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటుంది. రిషి వాళ్ళ ఇద్దరి కోసం కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు. రిషి కాఫీతో వస్తుండగా అతనికి ఎవరో డ్యాష్ ఇస్తారు. దానితో కాఫీ ఒలికి రిషి షర్ట్ పైన పడుతుంది. డ్యాష్ ఇచ్చిన అతను రిషికి కనీసం సారీ కూడా చెప్పకుండా అలానే వెళ్ళిపోతాడు. దానితో కోపం వచ్చిన రిషి, "హలో మిస్టర్, ఇది మీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్లు నడవడానికి. పబ్లిక్ ప్లేస్. కాస్త చూసుకొని నడిస్తే బాగుంటుంది" అని అంటాడు. రిషికి ఎవరో డ్యాష్ ఇవ్వడం దూరం నుండి చూసిన ఆద్య పరుగున అతని దగ్గరికి వెళ్తుంది. అక్కడ రిషికి డ్యాష్ ఇచ్చింది మరెవరో కాదు, నీరజ్‌నే కావడంతో, "హే! నీకు కళ్ళు కనిపించవా మిస్టర్? నిన్న కూడా రెస్టారెంట్‌లో అలానే చేశావు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నావు. చూసావా కాఫీ ఎలా ఒలికిపోయిందో? అది కోల్డ్ కాఫీ కాబట్టి సరిపోయింది. లేదంటే ఎలా ఉండేది? అయినా సరే కనీసం సారీ కూడా చెప్పకుండానే వెళ్తున్నావు" అని నీరజ్ పైన అరుస్తుంది. అక్కడ ఉన్నవాళ్ళు అంతా వాళ్ళనే చూస్తూ ఉండడంతో రిషి ఆద్య చేయి పట్టుకొని, "వదిలే ఆద్య, వెళ్దాం పద" అని అంటాడు. "నువ్వు ఆగు రిషి" అని అతనికి చెప్పి నీరజ్‌తో, "మర్యాదగా ఇప్పుడు రిషికి సారీ చెప్తావా లేదా" అని రెట్టించి అడుగుతుంది. అక్కడ గొడవ ఎందుకులే అనుకున్న నీరజ్ సారీ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. "చూసావా రిషి, ఆ విధవకి ఎంత పొగరు, సారీ కూడా సరిగ్గా చెప్పడం లేదు" అని అంటుంది. "పోనీలే ఆద్య, వదిలే. నాకైతే అప్పుడే వదిలేయాలని లేదు. కానీ ఎంతైనా వాడు నైనా తమ్ముడు కదా అని సైలెంట్ అయ్యా. లేదంటేనా వాడికి చుక్కలు చూపించేదాన్ని" అని కోపంగా అంటుంది ఆద్య. "ఏంటి, అతనేనా నిన్న నువ్వు చెప్పిన నీరజ్ అంటే?"
హా! అతగాడే. సరేలే ఆద్య, వదిలేయ్. అనవసరంగా గొడవలెందుకు చెప్పు ఇప్పుడు. హ్మ్. సరేలే రిషి. సరే మరి నువ్వు వాష్‌రూమ్‌కి వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకొని రా. నేను మళ్ళీ మన కోసం కాఫీ తీసుకువస్తా అని చెప్పి రిషిని వాష్‌రూమ్‌కి పంపించి తను మళ్ళీ వేరే కాఫీ తేవడానికని వెళ్తుంది. నీరజ్ కూడా అక్కడే కాఫీ తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఆది అతన్ని పట్టించుకోకుండా "2 కోల్డ్ కాఫీ ప్లీజ్" అని అడుగుతుంది. నీరజ్‌నే మాట్లాడుతూ "ఏంటి వాడేనా నీ బాయ్ ఫ్రెండ్? నీ టేస్ట్ అస్సలు బాలేదు తెలుసా" అని అంటాడు. రిషి గురించి వాడు వీడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో నీ మూతి పచ్చడి చేస్తా. కాబట్టి జాగ్రత్త. అసలే కర్రకి పాయింట్ చొక్కా తొడిగినట్లు ఉన్నావు. రిషి ఒక పంచ్ ఇస్తే ఇక లేచి నడవను కూడా నడవలేవు చెప్తున్నా. అచ్చా! వాడికి అంత ఉందా? వాడికి ఇంత ఉన్నా ఛీ! నేను కూడా వాడు అనేసానేంటి? అని నాలుక కరుచుకొని అదే రిషికి ఎంత ఉన్నా నీకు మాత్రం మూడినట్లు ఉంది. చాలా ఎక్కువగా వాగుతున్నావు అని ఆద్య కోపంగా అంటుంది. దానికి నీరజ్ అదే చూద్దాం అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీడేంటి తిడుతుంటే నవ్వుతున్నాడు? వీడు ఏదో కాస్త తేడాగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది వీడికి కాస్త దూరంగా ఉండాలి అనుకుని కాఫీ కప్స్ తీసుకొని అక్కడే ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికి కూడా నీరజ్ ఆద్యని చూస్తూ అలానే నవ్వుతూ ఉండడంతో నోట్లోనే అతన్ని బండబూతులు తిట్టుకుంటుంది. ఆది అలా ఉండగానే అక్కడికి రిషి వచ్చాడు. అసలు రిషి వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా నీరజ్‌ని తిట్టుకున్న పనిలోనే బిజీ అయిపోయింది ఆద్య. "ఆద్య! ఏమైంది? నువ్వు బానే ఉన్నావా?" అని రిషి అడిగిన మాటలతో ఈ లోకంలోకి వచ్చి "హా రిషి! ఏమీ ఇవ్వలేదు. ఇదిగో కాఫీ తాగు" అని అతనికి కప్ అందించింది. ఇద్దరూ కాఫీ తాగి మళ్ళీ క్రిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆద్య నీరజ్ గురించి నయనతో చెప్పాలి అనుకుంది కానీ, మళ్ళీ ఇప్పుడు తనతో ఈ విషయం చెప్పి తన మూడ్ కూడా ఎందుకు పాడు చేయడమని ఏం చెప్పకుండా ఊరుకుంది. ఆ కాసేపటికే ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వినిపించడంతో నలుగురు వెళ్లి కూర్చుంటారు. ఫ్లైట్ టేకప్ అవుతున్నప్పుడు నయనకి కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అప్పుడు క్రిష్ నయన చుట్టూ చెయ్యి వేసి ఆమె వీపు పైన నిమురుతూ ఉంటాడు. అదే ఫ్లైట్‌లో నీరజ్ కూడా ఎక్కాడు. అతను ఎయిర్‌పోర్ట్‌కి వచ్చినప్పటి నుండి నయన ఇంకా కృష్ణని గమనిస్తూనే ఉన్నాడు. అతనికి నయన అంటే నచ్చకపోయినా కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకోవడం చూస్తుంటే అతనికి కూడా లైట్ ఫీలింగ్ కలుగుతుంది. హ్మ్. ఈ క్రిష్ నైనాని బాగానే చూసుకుంటున్నాడు. తన్ని బాగా కేర్ చేస్తున్నాడు కూడా. తను కూడా ముందు కంటే కాస్త బొద్దుగా కనిపిస్తుంది. పోనీలే తను ఎవరిని చేసుకున్నా హ్యాపీగా ఉంది కదా! అది చాలు అని అనుకుంటాడు నీరజ్. నీరజ్‌ని ఒక కంట కనిపెడుతూనే ఉన్న ఆద్య అతను నైనా క్రిష్‌ల వంక చూస్తూ ఒక హ్యాపీ స్మైల్ ఇవ్వడం చూసి వీడు పైకి కనిపించే అంత రాక్షసుడేం కాదు. మంచోడే కానీ వీడిని దారిలో పెట్టేవాళ్ళు లేక కాస్త మొండిగా తయారయ్యాడు అని నీరజ్ గురించి అనుకుంటూ ఉంటుంది ఆద్య. ఆ తర్వాత రిషితో మాటల్లో బిజీ అయిపోతుంది. నైనా క్రిష్ భుజం పైన తల పెట్టి నిద్రపోతుంది. ఏంటో ఈ ప్రేమ పక్షులు వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగా విహరిస్తున్నారు. నా ప్రేమరాణి ఎక్కడుందో, నన్ను ఎప్పుడు కలుస్తుందో అని అనుకున్న నీరజ్ ఛీ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అయినా లవ్‌నే కాదు లవర్స్‌ని దగ్గర నుండి చూడడం కూడా ఇంజూరీస్ టు హెల్త్ అన్నమాట అనుకుని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.